8th class. First lesson social reading and map analysis. Before classes, I will tell the different kinds of maps. Poly maps, clay maps, and the Bible maps, and Chinese maps. Different types of wall maps. I'm explained before classes. Today, today class is the 16th century map. 16th century map. Okay. 16th century map was created by Holland person. Holland. Okay. Holland person. Okay, Amma? The 16th century map was created by Holland country. Okay. Vasco da Gama, you can hear it? Vasco da Gama. The Vasco da Gama is invention by Vasco da Gama is sea route invented by Africa, Portuguese to India. Vasco da Gama is sea route traveled by Portuguese to India. The Vasco da Gama, the India sea route is invented by Vasco da Gama. 1493. Vasco da Gama sea route invented by Portuguese to Indian country. Okay. The once upon a time, Earth is a flat shape. This is wrong. Earth is a totally round shape. Okay. Universe is created is a globe. Universe is created is a globe, a ball shape. There is no pad tape. Okay. There is only the Earth is a globe, is a ball shape. Number of a few years ago, after 15th, 14th century peoples, you can imagine is created by imagine the Earth is the flat shape. The Ptolemy, Copernicus, Galileo, number of scientists. Earth is a round shape. This is not a flat. Earth is a globe. Earth is a round shape. There is no flat. Okay. అర్థమైంది కదండి. పూర్వం అంటే 13-14 శతాబ్ది కాలంలో ప్రజలు భూమి బల్లపరుపుగా ఉంది అనేవారు. ఎందువల్ల మనం అంటే మన ఐస్ నుంచి వచ్చేటువంటి రిఫరెన్స్ ఏమవుతున్నాయో ఎంతవరకు ఫోకస్ అవుతుందో మన ఐ నుంచి వచ్చినటువంటిది ఎంతవరకు డిస్టెన్స్ కనబడుతుంది అంతవరకు ఫ్లాట్గా ఉంటుంది. మళ్ళీ ఆ దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళగానే మళ్ళీ ఫ్లాట్గా కనబడుతుంటుంది. మళ్ళీ మనం ఎంత అలా వెళ్ళి చూసినా మనం ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో అర్థమయ్యింది. మనం స్టార్ట్ అయిన పాయింట్ నుంచి ఇలా ట్రావెల్ చేస్తూ వస్తే ఏమవుతుంది మళ్ళీ అక్కడికే వస్తాం. అంతేంటి ఎర్త్ అన్నది రౌండ్గా ఉంది తప్ప బల్లపొరుపుగా లేదని అప్పుడు ఉన్నటువంటి సైంటిస్ట్ అనేవారు డిక్లేర్ చేయడం జరిగిందనమాట అండి. అర్థమైంది కదా. వాస్కో డి గామా 1493లో పోర్చుగీస్ నుండి ఇండియాకి సముద్ర మార్గాన్ని కనుగొనడం జరిగింది. అర్థమైంది కదండి. అలాగే వివిధ రకాల మ్యాప్లు కూడా క్రియేట్ చేయడం అనేది జరిగిందనమాట అండి. ఎందువల్ల ప్రపంచము రాను మార్పులు చెందుతూ ఉందండి. The universal shape is a different continent, different dividers of the continents. Okay, once upon a time, the world at the land is a middle part of the ocean. Adamante Earth is the middle part of the ocean. By the surrounding, the outside the ocean is formed. Adamante బయట ఏమో సముద్రం ఉంది, సముద్రం మధ్యన భూమి ఉందన్నమాట అండి. అర్థమైంది కదా. ఒకప్పుడు ఈ భూమి మొత్తము కలిపే ఉండేది. అర్థమైంది కదండి. ఈ భూమి మొత్తము కలిపే ఉండేది. కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల తర్వాత ఏమైందంటే ఈ భూమి మధ్యన ఒక చిన్న లైన్ అనేది క్రియేట్ అయిందన్నమాట. దాన్నే తెతీసి అంటారు. అంటే భూమి రెండు విభాగాలకి విడిపోవడానికి గల కారణం ఏదంటే మధ్యన ఏర్పడినట్టే సముద్రం అనే ప్రాంతం అన్నమాట. దాని పేరు తెతీసి అనమాట. అర్థమైంది కదా. అలాగా డిఫరెంట్ కాంటినెంట్స్ కింద డివైడ్ అయిపోయింది అనమాట అండి. అర్థమైంది కదా. హాలండ్ దేశానికి చెందినటువంటి ఒక చరిత్రకారుడు 16th సెంచరీలో వాళ్ళ మీద ఒక రకమైనటువంటి క్రియేట్ అనేది ఒక న్యాచురల్ అనేది క్రియేట్ చేయడం జరిగిందనమాట. ఒక పరిపూర్ణమైనటువంటి అసెంబ్లీ చేయడం జరిగిందనమాట మ్యాప్.
అర్థమైంది కదా. ఇంతకుముందు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాప్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. కానీ 16th సెంచరీ నాటికి వచ్చేటప్పటికి హాలండ్ చేసినటువంటి చెందినటువంటి శాస్త్రవేత్త ఒక రకమైనటువంటి మ్యాప్ను గీయడం జరిగిందనమాట. దాని ప్రకారంగా భూమి ఈ విధంగా ఉంటుందని చెప్పడం జరిగిందన్నమాట. కానీ మనం గీస్తున్నప్పుడు మ్యాప్ అందరూ పర్ఫెక్ట్గా గీయగలమంటే దెర్ ఈజ్ నో పర్ఫెక్ట్. ఎందువల్ల డిఫరెంట్ స్లైడ్స్ అన్నవి స్ట్రైట్గా ఉండవు, కరువుస్ వస్తుంటాయి. ఒక దిక్కు అంటే ఒక పోర్షన్ ఉండాల్సిన కరువు మరొక పోర్షన్లోకి అడాప్ట్ అయిపోతుంటుంది. అర్థమవుతుంది కదండి. మనకి మిస్టేక్స్ వస్తుంటాయి. కానీ అప్పుడు మ్యాప్ అన్నది వాళ్ళు ఊహించి అంటే ఇమేజినేషన్ ప్రకారం గీసారనమాట. అక్కడ చూపిస్తే అంటే ల్యాండ్ మార్క్స్, టౌన్స్, ప్లేసెస్, సిటీస్, ద నెక్స్ట్ రోడ్ మార్క్స్ ఇలాంటివి ఉంటాయి కదండి. అవి పర్ఫెక్ట్గా చూపించాలన్నా కూడా కష్టమే. మ్యాప్లో మనము ఒక ప్లేస్ పర్టికులర్గా ఈ పర్టికులర్ సిటీ పర్టికులర్ పాయింట్ ఉంటుందని, ఇది లాటిట్యూడ్, ఇది లాంగిట్యూడ్, ఇది లాటిట్యూడ్ అన్నప్పుడు మనకు ఎలా తెలుస్తుంది? అంత డైరెక్షన్ మనం గీయగలమంటే దెర్ ఇస్ నో ఛాన్స్. అంటే అప్రాక్సిమేట్లీ ఇక్కడ ఉండొచ్చు, మనం పెట్టింది ఇలా అనమాట. డిఫరెంట్ టైమ్స్లో. కానీ ఆ సిటీ మాత్రం ఈ సర్కిల్ జోన్లోనే ఉంటుంది. అమ్మాయినండి, ఎక్కడైతే ఈ 4 జంక్షన్స్ ఎక్కడైతే క్రియేట్ అయిందో ఆ 4 జంక్షన్స్కి అవుట్ సైడ్ కానీ ఇన్నర్ సైడ్ కానీ ఆ సిటీ అన్నది ఖచ్చితంగా ఉంటుంది. కానీ పర్ఫెక్ట్గా అక్కడే ఉంటుంది మనం మార్క్ చేయడం అనేది దేర్ ఈజ్ ఇంపాసిబుల్ అనమాట అండి. అర్థమైంది? అలా కూడా చేస్తుంటారు అనమాట. అలా చూపించడం జరిగింది అనమాట అండి. అర్థమైంది కదా. ఇది 16th సెంచరీ ఆఫ్ అనాలిసిస్. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఇండియన్ మ్యాప్. Indian map was created by Britishers. Indian map was created by Britishers. Okay, the Britishers ruled by India. Okay, number of years is ruled by Britishers in India. India ni భారతదేశాన్ని బ్రిటిషర్స్ ఇంచుమించు 200 years అనేది రూల్ చేయడం అనేది జరిగింది అనమాట. అంతే కదా. బ్రిటిషర్సే కదా మనకు పరిపాలించింది. మన స్వతంత్రం ఇచ్చింది ఎవరు? The independence getting chance Britishers వల్ల కదా మనకి అదే స్వతంత్రం వచ్చింది. అంటే మనం ఫైట్ చేయడం వల్ల మనకు ఉన్నటువంటి ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళకి ఎగ్నెస్ట్గా ఫైట్ చేయడం వల్ల ఈ బ్రిటిషర్స్ అనేవాళ్ళు మనకి ఫ్రీడమ్ అనేది ఇవ్వడం జరిగింది. అర్థమైంది కదండి. ఎందుకంటే బ్రిటిషర్స్ అనేవాళ్ళు ఇండియా అనే కంట్రీకి ఒక రకమైనటువంటి మ్యాప్ వ్యూ అనేది క్రియేట్ చేయడం జరిగింది. యూ కెన్ సీ టెక్స్ట్ బుక్ ఇండియా మ్యాప్ ఉంది. టెక్స్ట్ బుక్లో చూడండి ఇండియా మ్యాప్. అమ్మా బిఫోర్ ముందు తర్వాత బ్యాక్ పేజ్ రిమైనింగ్ బ్యాక్ పేజ్ ఇంకా రిమైనింగ్. ఓకే చూడండి. ఆ బ్రిటిషర్స్ అనేవాళ్ళు ఆ మ్యాప్ని గీయడం అనేది జరిగిందనమాట అండి. అంటే మనకి పాకిస్తాన్, బంగ్లాదేశ్ అన్నీ దెర్ ఈజ్ వన్ ల్యాండ్ ఆఫ్ పోర్షన్ అనమాట అండి. ఇండియా, బంగ్లాదేశ్, పాకిస్తాన్ అండ్ మయన్మార్ ఇస్ అదర్ సమ్ కంట్రీస్. ఇది పోర్షన్ ఆఫ్ ది ఓన్లీ వన్ కంట్రీ. ఓకే, వన్ పర్టికులర్ ల్యాండ్ ఆఫ్ ది హౌస్ అనమాట అండి. అలాగా వాళ్ళ మ్యాప్స్ని క్రియేట్ చేయడం అనేది జరిగిందనమాట అండి. అర్థమైంది కదా. ఇంకా ఇండియన్ మ్యాప్ వాజ్ క్రియేటెడ్ బై బ్రిటిషర్స్. అర్థమైంది కదండి. బ్రిటిషర్స్ అనేవాళ్ళు ఇండియా అనే మ్యాప్కి ఒక రకమైనటువంటి ఆకృతిని ఇవ్వడం అనేది జరిగిందనమాట అండి. దాంట్లో మనం డిఫరెంట్ టౌన్స్, డిఫరెంట్ ప్లేసెస్ అనేది చూపించడం అనేది జరిగిందనమాట అండి. అర్థమైందా. కమ్ టు నెక్స్ట్ పేజ్. నెక్స్ట్ మీకు ఫస్ట్ పేజీలోని ఇలా బాక్స్ ఇచ్చాడు కదండి. చూడండి, మీ ఫస్ట్ పేజీలో బాక్స్ ఇచ్చాడా? 2 పోర్షన్స్ ఉన్నాయి. ఇది ఏ, ఇది బి. చూడండి, అవునా? అంటే ఇక్కడ ఏమో ప్లేసెస్ అండి. వాటిని డిఫరెంట్ కలర్స్తో ఏ విధంగా చూస్ చేస్తారు. అర్థమైంది కదండి. అంటే మౌంటైన్స్ బ్లాక్, మౌంటైన్స్ రెడ్ ఆర్ విల్లో, ఎనీ వన్. ఫారెస్ట్ గ్రీనరీ, రోడ్స్ గ్రే, ఓషన్స్ బ్లూ, నెక్స్ట్ శాండ్ కలర్ is a little bit brown color. Amma, there is one example. There is no textbook. I am not saying textbook. I am only example. You can decide to textbook. Okay, మీరు అర్థం చేసుకోవడం కోసం ఎగ్జాంపుల్ చెప్తున్నా తప్ప మీరు అందులో ఉన్నది చదువుకోవాలన్నమాట. మౌంటైన్స్
brown or black. Forest greenery, sand little bit brown color. Next temples is a white. Next rivers little bit brown color. అలా చూపిస్తారు. అంటే ఒక్కొక్క దానికి మనం ఏదైతే ప్రాంతాన్ని చూపించాలనుకుంటున్నామో ఆ ప్రాంతం తగ్గట్టుగా వాళ్ళు దానికి ఒక కలర్ అనేది యాడ్ చేయడం జరిగింది. అంతే కదండి. ఫారెస్ట్ ఎప్పుడు గ్రీన్ కలర్లో ఉంటుంది, ఓషన్స్ ఎప్పుడు బ్లూ కలర్లో ఉంటుంది. దేర్ ఇస్ నో చేంజెస్. అర్థమైంది కదండి. అంటే డిఫరెంట్ ప్లేసెస్ ఏమైతే ఉన్నాయో, డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ల్యాండ్స్ ఏమైతే ఉన్నాయో ఆ ల్యాండ్స్ అన్నింటికి డిఫరెంట్ నేమ్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఈజీలీ ఐడెంటిఫైడ్ ఆఫ్ ద మార్క్స్ అనమాట. ఈజీలీ ఐడెంటిఫైడ్ ఆఫ్ ద మార్క్స్ అండ్ ల్యాండ్ మార్క్స్. ల్యాండ్ మార్క్స్ని ఈజీగా ఐడెంటిఫై చేయడం కోసము వాళ్ళు ఒక్కొక్క దానికి ఒక్కొక్క కలర్ అనేది మ్యాచ్ చేయడం అనేది జరిగిందనమాట అండి. అర్థమైంది కదా. మనం మ్యాప్ చూస్తున్నప్పుడు మ్యాప్లోని టౌన్స్ అని, క్యాపిటల్స్ అంటే స్క్వేర్ బాక్స్ ఉంటుందండి. ఇలా చూడండి, క్యాపిటల్స్ అంటే స్క్వేర్ బాక్స్ ఉంటుంది. మేజర్ టౌన్స్ అంటే రౌండ్ షేప్, మేజర్ టౌన్స్ అంటే మేజర్ షేప్, రౌండ్ షేప్. స్మాల్ మేజర్ సిటీస్ ఇన్ మిడిల్ పార్ట్ ఆఫ్ ది స్మాల్ డాట్. అర్థమైంది కదండి. క్యాపిటల్స్ ఏమో స్క్వేర్, మేజర్ టౌన్స్ ఏమో టోటల్ సర్కిల్, స్మాల్ టౌన్స్ అండ్ సిటీస్ ఇన్నర్ total circle in between of the inner side of the just little bit part. Okay, railway lines. Okay, railway lines is the marking, railway line. Okay, next canals. Okay, different portions of the landmarks అన్నమాట. అంటే మనకు ఈజీగా ఐడెంటిఫైడ్ క్వశ్చన్, ఈజీగా ఐడెంటిఫైడ్ అవ్వడం కోసము వివిధ ల్యాండ్మార్క్స్ అనేది క్రియేట్ చేయడం జరిగిందనమాట అండి. అర్థమైంది కదా. మనం ఎప్పుడైనా వేళ్ళు ట్రావెల్ చేస్తున్నప్పుడు బోత్ సైడ్స్ స్లైడ్స్ కనబడుతుంటాయి. మనం లెఫ్ట్ తీసుకుంటే లెఫ్ట్ సైడ్ పలానా విలేజ్ ఉందని, లేకపోతే రైట్ తీసుకున్నప్పుడు రైట్ సైడ్ ఇన్ని కిలోమీటర్ డిస్టెన్స్ పలానా ఊరు వస్తుందని వాళ్ళు మనకి ల్యాండ్ మార్క్స్ ద్వారా క్రియేట్ చేస్తూ చూపిస్తారు. అంటే మనం మిస్టేక్ చేయకుండా, మనం మిస్ అవ్వకుండా దాన్ని బట్టి మనము టర్న్ తీసుకోవడం, స్ట్రైట్ అనేది మనం డిసైడ్ చేయాలి. ఆ ల్యాండ్ మార్క్స్ అనేవి మనకి ఎక్కడో ఒక చోట యూస్ఫుల్ అవడానికి పాసిబిలిటీ ఉందన్నమాట. అర్థమైంది కదండి. ఓకే, నెక్స్ట్ చూడండి ఒకసారి. పేజ్ నెంబర్ 9 చూడండి. కలర్ అండ్ ల్యాండ్ కవర్. డార్క్ ఫారెస్ట్ డార్క్ గ్రీన్ ఏమో, ఫారెస్ట్ ఏమో డార్క్ గ్రీన్ అండి. గ్రాస్ ల్యాండ్స్ ఏమో లైట్ గ్రీన్. ల్యాండ్ యూస్ఫుల్ ఆఫ్ అగ్రికల్చర్ బ్రౌన్. అర్థమైంది కదా. అంటే అగ్రికల్చరు కటింగ్ స్టేజ్కి వచ్చినప్పుడు గ్రీనరీ అంతా పోయి బ్రౌన్ కలర్లో కనబడుతుంటుంది. అర్థమైంది కదండి. అంటే మనం ఫస్ట్ ఎప్పుడైతే సీడ్ ఎప్పుడైతే భూమిలో పడతామో అప్పటి నుంచి గ్రీనరీగా కనిపిస్తుంది. అంటే హార్వెస్టింగ్ కోతలు అవ్వకుండా అదంతా గ్రీనరీగా ఉంటుంది. కోతలు మన పంటకు వచ్చే సమయానికి ఆ గ్రీనరీ అంతా బ్రౌన్ కలర్లో కనబడుతుంది అనమాట. నెక్స్ట్ వీళ్ళు టోపోగ్రాఫికల్ మ్యాప్స్, ద క్రాప్డ్ ఏరియాస్ అనమాట అండి. అంటే ఏంటి, పువ్వులతో ఉన్నటువంటి ఏరియా అనమాట అండి. ఫ్లవర్స్తో ఉన్నటువంటి ట్రీస్ ఉంటాయి కదండి, వివిధ రకాల ఫ్లవర్స్ ఉన్నాయి, అలా చూపిస్తున్నాను అనమాట అండి. నెక్స్ట్ డార్క్ గ్రే మౌంటైన్స్ ఎలా ఉంటాయి, డార్క్ గ్రే కలర్ ఉంటాయని చెప్తున్నాడు. నెక్స్ట్ విల్లో ప్లాట్యూస్ అండ్ స్వామ్స్. ప్లాట్యూస్ అంటే ఎలా ఉంటాయి, విల్లో కలర్ ఉంటాయని చెప్తున్నాడు. ఎందువల్ల విల్లోస్ ఉంటాయి, ఎక్కువ నేల ఎప్పుడు కొంచెం గ్రీనరీగా, కొంచెం డ్రైగా, కొంచెం డిఫరెంట్ సంథింగ్ ఎఫెక్ట్స్తో కనబడుతుంటుంది అనమాట. అక్కడ విల్లో అని చూపించడం జరిగింది. నెక్స్ట్ ద వేస్ట్ ల్యాండ్స్ లైట్ రెడ్. వేస్ట్ ల్యాండ్ చూడండి, పనికి రాకుండా ఉన్నటువంటి భూమిది ఎవరు, దేర్ ఈజ్ నో లివింగ్ ప్లేసెస్ ద పర్టికులర్ ల్యాండ్ పోర్షన్, దెర్ ఈజ్ ఎ లిటిల్ బిట్ లైట్ రెడ్ కలర్. ట్యాంక్, రివర్స్, కెనాల్స్, వాల్స్ లైట్ బ్లూ. సీ అండ్ ఓషన్స్ డార్క్ బ్లూ. ద ప్లేస్ వేర్ మినరల్స్ అండ్ అవైలబుల్ ద వైట్. అంటే అంటే ఫ్యాక్టరీస్ కోసం ఉపయోగిస్తున్నటువంటి న్యాచురల్ రిసోర్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ వైట్లో చూపించడం అనేది జరిగిందనమాట అండి. ద బౌండరీస్ ఈజ్ ఏ బ్లాక్ షేప్ అనమాట అండి. అంటే కంట్రీ మధ్యన బౌండరీస్ ఉంటాయి కదండి, ఇలా ఉంటాయి బౌండరీస్, ఇలా ఉంటాయి అన్నమాట. ఈ బౌండరీస్ అన్ని
ఐడెంటిఫికేషన్ కోసం చూపించడం జరిగిందనమాట. ఫస్ట్ చూడండి, డార్క్ గ్రీన్ ఏమో ఫారెస్ట్, లైట్ గ్రీన్ గ్రాస్ ల్యాండ్, బ్రౌన్ ఏమో ల్యాండ్ యూస్ఫుల్ ఫర్ అగ్రికల్చర్, విల్లో క్రాప్డ్ ఏరియా, డార్క్ గ్రే మౌంటైన్స్, లైట్ గ్రే హిల్స్, విల్లో ప్లాట్యూస్ అండ్ swamps, లైట్ రెడ్ వేస్ట్లాండ్స్, లైట్ బ్లూ ట్యాంక్స్, రివర్స్, కెనాల్స్ అండ్ వాల్స్, ప్లస్ డార్క్ బ్లూ సీ అండ్ ఓషన్స్, వైట్ ప్లేస్ వేర్ మినరల్స్ అండ్ ఆర్ అవైలబుల్, బ్లాక్ బౌండరీస్ అనమాట. అంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఐడెంటిఫికేషన్ అనేది మ్యాచింగ్ కలర్ అనేది యూజ్ చేయడం జరిగిందనమాట మన సింపుల్ ఐడెంటిఫికేషన్ కోసం. అండి అర్థమైంది కదా. నెక్స్ట్ పేజ్ చూడండి. ఇక్కడ మనకి ఇండియా మ్యాప్ డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ పర్ ఇయర్ 2011 సెన్సస్ ప్రకారము డెన్సిటీ అంటే ఒక స్క్వేర్ కిలోమీటర్కి ఎంతమంది జనాభా నివసిస్తున్నారు. ద 1 స్క్వేర్ కిలోమీటర్ ఇస్ లివింగ్ పర్ నెంబర్ ఆఫ్ పీపుల్స్ ఆర్ ద లివింగ్ పీపుల్స్. ఒక చదరపు కిలోమీటర్లో ఎంతమంది జనాభా నివసిస్తున్నారు. అక్కడ ఏమి ఇచ్చాడు, ఆంధ్రప్రదేశ్. టెక్స్ట్ బుక్ ఉన్న వాళ్ళు టెక్స్ట్ బుక్ చూడండి. ఆంధ్రప్రదేశ్లో ప్రతి చదరపు కిలోమీటర్కి 308 మంది నివసిస్తున్నారు అనమాట అండి. ఎవ్రీ 1 స్క్వేర్ కిలోమీటర్ ద పీపుల్ ఈజ్ ద లివింగ్ అన్నమాట అండి. అర్థమైంది కదా. ద లివింగ్ 308 మంది ప్రజలు ప్రతి చదరపు కిలోమీటర్కి నివసిస్తున్నారన్నమాట. అలాగనమాట అండి. అంటే డిఫరెంట్ కంట్రీస్, డిఫరెంట్ స్టేట్స్లో డిఫరెంట్ డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ అనేది ఉండడం జరిగిందనమాట అండి. ఇప్పుడు 2011 సెన్సెక్స్ 2011 పాపులేషన్ యొక్క రికార్డు ప్రకారం అనమాట అండి. అర్థమైంది కదా. 2011 జనాభా లెక్కల ప్రకారము భారతదేశంలో ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ స్టేట్స్లో ప్రతి చదరపు కిలోమీటర్కి ఎంతమంది ప్రజలు నివసిస్తున్నారని క్వశ్చన్ అడుగుతాడు. అదే ఒక్కొక్కసారి ఆంధ్రప్రదేశ్ ద నెంబర్ ఆఫ్ 1 స్క్వేర్ కిలోమీటర్స్ డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ అంటే 308. అర్థమైందండి. పర్ పర్టికులర్ సెన్సెస్ 2011 ఇయర్ అనమాట అండి. దీన్ని స్టాండర్డ్గా తీసుకుని చెప్తారనమాట అండి. అంటే ఎవ్రీ 10 ఇయర్స్కి ఒకసారి పాపులేషన్ కౌంటింగ్ అనేది చేస్తూ ఉంటారనమాట. ఇయర్ బై ఇయర్ కాదు, ఎవ్రీ 10 ఇయర్స్కి ఒకసారి పాపులేషన్ కౌంటింగ్ అనేది చేస్తుంటారనమాట అండి. అర్థమైంది కదా. అంటే 2011లో చేయడం జరిగింది. మరి నెక్స్ట్ 2021 వచ్చిన తర్వాత పాపులేషన్ కౌంటింగ్ అనేది చేస్తారనమాట అండి. అర్థమైంది కదా. ఎవ్రీ 10 ఇయర్స్కి దీన్నే పరిగణనలో తీసుకుంటారన్నమాట. 2000 స్టాండర్డ్గా తీసుకున్నారన్నమాట. ఆ విధంగా చూసుకోవాలన్నమాట. ద కన్వెన్షనల్ సింబల్స్ అండ్ మ్యాప్స్ చూడండి పేజ్ నెంబర్ 11లో. ఇక్కడ చూడండి డిఫరెంట్ ఏరియాస్ ఇచ్చాడు. అర్థమైంది కదా. డిఫరెంట్ ల్యాండ్ మార్క్స్ ఇచ్చాడు. ప్రతి దానికి ఒక్కొక్క ల్యాండ్ మార్క్ అన్నా చూస్ చేయడం అనేది జరిగిందనమాట అండి. అర్థమైంది కదా. అది మీరు ఓన్గా ప్రిపేర్ అవ్వండి అండి. నెక్స్ట్ చూడండి పేజ్ నెంబర్ 12 రిప్రజెంటేషన్ రిలీఫ్ ఫీచర్స్ అండ్ మ్యాప్స్. టుమారో ఐ విల్ కంటిన్యూ ద లెసన్.